ఒక వృద్ధ మహిళకు వరుసగా 12 మంది కూతుళ్లు పుట్టారు. ఆ కూతుళ్లు బాతులకన్నా ఎక్కువగా గోలచేసేవారు. వారి కిలకిలలు, చిలిపి మాటలు రోజూ రోజూ ఆ వృద్ధురాలికి చెవులు పగిలిపోయేలా అనిపించేవి. ఆమెకది చెడు పక్షులు తన మెదడును చీల్చుతిన్నట్టే అనిపించేది. ఒకరోజు ఆమె సహనం పూర్తిగా తీరిపోయింది. పిచ్చి వేసంలో ఆకాశం వైపు చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ గట్టిగా కేకవేసింది. నా కూతుళ్లను చలికాలం ప్రాంతాల్లో ఉండే బాతులుగా మార్చి వీలైనంత దూరంగా ఎగరగొట్టండి. ఆ మాట పూర్తిగా ముగిసేలోపే ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. 12 అమ్మాయిలు వెంటనే చల్లని ప్రాంతాల బాతులుగా మారిపోయి ఎగిరిపోయారు. ఎగిరేటప్పుడు వారి రెక్కలు తాకి ఆమె కళ్లక్కూడా దాదాపు గాయపడేంత పనయింది. కొద్దిసేపట్లోనే ఆ 12 బాతులు ఆకాశంలో కలిసిపోయి కనుమరుగయ్యాయి. అప్పుడే వృద్ధురాలికి పశ్చాత్తాపం కలిగింది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. ఎంత వెతికినా తన కూతుళ్ల జాడ ఆమెకు దొరకలేదు. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కొంతకాలం తర్వాత ఆమెకొక కుమారుడు పుట్టాడు. తనకు 12 కూతుళ్లున్న సంగతి ఆమె అతనికి ఎప్పుడూ చెప్పలేదు. కాని ఆ బాలుడు పెద్దవాడవుతున్న కొద్దీ పొరుగువారి మాటల ద్వారా నిజం తెలిసిపోయింది. తల్లి ఎంత వద్దన్నా వినకుండా ఆ బాలుడు తన 12 అక్కలను వెతికి ఇంటికి తీసుకురావాలని పట్టుదలగా బయలుదేరాడు. నడుస్తూ నడుస్తూ అతడొక కిటికీ లేని చిన్న గుడిసె దగ్గరకు చేరుకున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే శరీరమంతా కట్టుకట్టలతో కప్పబడి ఉన్న ఒక భయంకరమైన వృద్ధురాలు అక్కడ ఉండేది. ఆ బాలుడు తెలివిగా ఆమెకు నమస్కరించి, దేవుడు మీకు ఆశీర్వదించాలి నా తల్లి అన్నాడు. అది విని ఆ వృద్ధురాలు చేతులు చాచి, నన్ను తల్లి అని పిలిచినందుకు నీవు అదృష్టవంతుడివి, లేకపోతే నిన్ను తినేసేదాన్ని అంది. ఆమె ప్రేమతో బాలుణ్ణి తన ఒడిలో పడుకోబెట్టుకుని ఎందుకొచ్చాడో అడిగింది. బాలుడు తన అక్కల కథ మొత్తం చెప్పాడు. మరుసటి రోజు ఆ వృద్ధురాలు సిట్టి వేసింది. భూమిపై పాకే అన్ని విషసర్పాలు అక్కడికి చేరాయి. బాలుడు చల్లని ప్రాంతాల్లో ఉండే 12 బాతుల గురించి అడిగాడు. కాని ఎవరికీ ఎలాంటి సమాచారం తెలియదు. అతడు ముందుకు సాగిపోయాడు. కొంత దూరం వెళ్ళాక మరో కిటికీ లేని గుడిసె కనిపించింది. లోపల మొదటి వృద్ధురాలి కంటే ఇంకా ముసలిదైన, మరింత భయానకంగా కనిపించే వృద్ధురాలు ఉండేది. ఆ బాలుడు మళ్లీ ఆమెను తల్లి అని పిలిచాడు. ఆమె కూడా అతనితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. మరుసటి రోజు ఆమె సిట్టి వేయడానే 4 కాళ్ల జంతువులన్నీ చేరాయి. కాని వాటికి ఎలాంటి సమాచారం లేదు. బాలుడు కృతజ్ఞతలు చెప్పి ముందుకు వెళ్లాడు. చివరికి అతడు 3వ చివరి గుడిసెకు చేరుకున్నాడు. అక్కడున్న వృద్ధురాలు మిగతా ఇద్దరికంటే ఇంకా వయసైనా తల్లి అని పిలవడాన్ని చాలా ఇష్టపడింది. ఆమె బాలుణ్ణి రాత్రంతా ఉండనిచ్చింది. ఉదయం ఆమె సిట్టి వేయగానే ఆకాశమంతా పక్షులతో నిండిపోయింది. కాని ఒక్క కాకి మాత్రం రాలేదు. అది ఆలస్యంగా రావడానికి కారణం దారి మధ్యలో ఒక ఎత్తైన ఎర్రటి గోపురాన్ని చూసిందట. ఆ గోపురంలో 12 చల్లని ప్రాంతాల కాకులు ఉంటాయని, అక్కడికి మనుషులు చేరలేరని విన్నదట. అంతలో ఒక వేటగాడు దానిపై తుపాకీతో కాల్చడంతో ఆలస్యమైందట. ఇది విన్న వెంటనే ఆ వృద్ధురాలికి అర్థమైంది. ఆ కాకులే బాలుడి అక్కలని. ఆమె బాలుడికి 2 ఎముకలిచ్చి, నీవు ఆ గోపురం దగ్గరకు చేరినప్పుడు ఇవి అక్కడ ఉంచు అంది. బాలుడు గోపురం దగ్గరకు చేరగానే ఆ ఎముకలు గాలికి తాకి పెరిగి ఒక పొడవైన మెట్లుగా మారాయి. అతడు మెట్లపైకి ఎక్కి గోపురం చిన్న ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ఒక అక్క కాపలాగా ఉండేది. అకస్మాత్తుగా బాలుడిని చూసి ఆమె భయపడింది. అతడు వెంటనే తన పరిచయం చెప్పి వారిని ఇంటికి తీసుకురావడానికి వచ్చానని చెప్పాడు. అంతలో బయట రెక్కల చప్పుడు వినిపించింది. ఇతర కాకులు పొరపాటున అతనికి హాని చేయవచ్చు అని భయపడి ఆమె దాచింది. అన్ని కాకులు మానవ రూపంలో మారాయి. పెద్ద కాకి మనిషి వాసన తగిలి కోపంగా వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు ఇంట్లో ఉన్న అక్క ముందుకు వచ్చి నిజం చెప్పింది. వచ్చింది తమ తమ్ముడే వారిని ఇంటికి తీసుకురావడానికి వచ్చాడని. నిజం తెలిసిన వెంటనే 12 అక్కలు తమ తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకున్నారు. చివరికి 13 మంది అక్కాచెల్లెళ్ళు కలిసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి సుఖశాంతులతో జీవించారు.